నగరంలో ఒక్కసారిగా అతి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షపు నీళ్లను క్లియర్ చేస్తున్నాయి ఎమర్జెన్సీ టీమ్స్. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, హైడ్రా టీమ్స్ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వాన పడ్డది. సిటీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలలో నాలాలు పొంగి పొర్లాయి. ప్రధాన కూడళ్లు, రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కుండపోతగా వర్షం కురిసింది. కోటి, అబిడ్స్, నారాయణగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది. నాంపల్లి రహదారిపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు షాపుల్లోకి వర్షపు నీరు చేరింది. పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ దగ్గర చెట్టు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కుకుట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేటలను వరద ముంచెత్తింది. మైత్రివనంలోని అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున వాన నీరు నిలిచింది. ఎస్ఆర్ నగర్లో వరద ఉధృతికి వాహనం నీట మునిగింది. మరోవైపు జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మియాపూర్, ఎర్రమంజిల్, కేపీహెచ్బీ కాలనీలో వర్షం పడడంతో పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చాయి. కంటోన్మెంట్ జీడిమెట్ల, చింతల్లో వాన కురిసింది. ఉప్పల్, బోడుప్పల్, రామంతపూర్, నాగోల్లో వర్షం పడింది. ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంలోనూ వర్షం కురిసింది. మరోవైపు చార్మినార్, చాంద్రాయన్గుట్ట, యాకత్పురలో వర్షం పడింది. టొలి చౌకీలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లిలోనూ వర్షం పడింది. నగర శివారు ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది. మాదాపూర్, కోకాపేట్, గండిపేట్, రాయదుర్గంలోనూ వాన పడింది. గచ్చిబౌలిలో పిడుగు పడ్డది. వానలకు ఐటీ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందలాది వాహనాలు గంటల కొద్దీ రోడ్లపైనే నిలిచిపోయాయి. వర్షపు నీళ్లను క్లియర్ చేశారు జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్స్. వాటర్ లాగింగ్ పాయింట్స్ లో నిలిచిన నీళ్లను ఎప్పటికప్పుడు డ్రైన్లలోకి పంపారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు అత్యవసరం అయితేనే బయటికి రావాలని సూచించారు జీహెచ్ఎంసీ అధికారులు. బంజారాహిల్స్ లో అత్యధికంగా 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహాదేవపురంలో 10.7, యూసఫ్గూడలో 10.2, ఖైరతాబాద్, ద్వారకానగర్, మైత్రివనం, కూకుట్పల్లిలో 8 సెంటీమీటర్లకు పైగా వాన పడ్డది. వెంకట్రావు నగర్, అహ్మద్ నగర్, మోతీనగర్ లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇక నగరంలో అత్యల్పంగా కూకుట్పల్లిలోని హైదర్ నగర్ లో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. లకడీకపుల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతో మాట్లాడి వరద ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై విరిగి పడిన చెట్టును తొలగించారు హైడ్రా సిబ్బంది. వరదలో చిక్కుకున్న కార్లను పక్కకు తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. అండర్ బ్రిడ్జిల వద్ద ఆటోమేటిక్ డీ వాటర్ పంపులు, హైడ్రా నీటి సంపులలో వరద నీళ్లను డ్రైన్లకు పంపారు. వరద ముప్పు ఉన్నట్లయితే హైడ్రా కంట్రోల్ రూమ్ నెంబర్ 9000013667 కి ఫిర్యాదు చేయాలని సూచించారు రంగనాథ్. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయన్నారు వెదర్ ఆఫీసర్స్. 4 రోజుల పాటు ఈదురుగాళ్లతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 50% మాన్సూన్ సీజన్ పూర్తయిందన్నారు. ఇప్పటి వరకు 12% లోటు వర్షపాతం నమోదైందన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. భారీ వర్షాలతో కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 8 వరకు హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు.